హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ బాగున్నారా? అలాగే నేను కూడా బాగున్నాను. ఇంకా ఈరోజు బ్లౌజ్ వచ్చేసి పార్ట్ 2 అండి. అంటే ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి అనేదని ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే చెప్తున్నాను. క్లారిటీగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా కన్ఫామ్గా నీట్గా అర్థమవుతుంది. ఇంకా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కింద వైపు ఉండాలా. మనం మెయిన్ క్లాత్ ఉల్టాలో వేసుకోవాలా. వేసుకున్న తర్వాత లైనింగ్ ఉల్టాలో వేసుకున్న మెయిన్ క్లాత్ పైన పెట్టేసి మనము స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి వేసుకోవాలన్నమాట స్టిచ్. ఇప్పుడు పైన ఫ్రంట్ దగ్గర స్టార్టింగ్ పైన నుంచి వేసుకుంటున్నాం కదా నెక్ దగ్గర. ఇంకా అలాగే లైనింగ్ ఎలా ఉందో మనము అలా కాలించి పెట్టుకొని చుట్టూ లైనింగ్ పైనే మనం స్టిచ్ పడేట్టుగా అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం అప్పుడప్పుడు క్లాత్ జరుగుతుందేమో, మెయిన్ క్లాత్ చూస్తూ నిదానంగా స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇంకా చాలామంది అయితే గమ్ అయితే వేసి లైనింగ్ ఫస్ట్ స్టిచ్ వేసుకోకుండా ముందే గమ్ అయితే అతికిచ్చేసి ఐరన్ చేసుకుంటున్నారన్నమాట. నేను చాలా వీడియోస్ చూశాను. అలా కూడా చేసుకోవచ్చు, కానీ అలా చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళా. ఎందుకంటే కొంచెం వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ కావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను, డాట్స్ దగ్గర అట్లా. అందుకని నేనైతే ఇలానే డైరెక్ట్గానే స్టిచ్ వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము పైన నుంచి అయితే వేసాం కదా, నెక్ టాప్ సైడ్ నుంచి అయితే వేసాం కదా స్టిచ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, బాటమ్ సైడ్ నుంచి అయితే వేయాలి, నెక్ బాటమ్ సైడ్ నుంచి అయితే వేయాలి. అప్పుడే మనకి ఫ్రంట్లో రెండు సైడ్లు నీట్గా వస్తుందన్నమాట. కరెక్ట్గా మనం ఒక సైడ్ టాప్ సైడ్ నుంచి వేసినప్పుడు ఇంకొక ఫ్రంట్ బాటమ్ నుంచి అయితే వేయాలన్నమాట. అలా వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, రెండు సైడ్లు సేమ్గా వస్తుందన్నమాట. సేమ్ ఇది కూడా అంతే అండి. రెండు చుట్టూ స్టిచ్ వేసేసి ఇంకా అది ఎలా వేసామో ఇది కూడా అలాగే స్టిచ్ వేసేసి కొంచెం క్లాత్ అయితే బ్యాక్ సైడ్ది చూసుకొని ఇలా నీట్గా చేయితో అనుకుంటా స్టిచ్ అయితే వేయాలి. ఇంకా వేసిన తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ పీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మొత్తం చుట్టూ అంతా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత రెండు ఇలా పెట్టి చూడండి, ఒకటే సైడ్కి అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసేయండి ఇంకా రెండు సైడ్లు కట్ చేసిన తర్వాత మనమైతే డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టాలి అనేది నేను కటింగ్లోనే మీకు చెప్పానన్నమాట. ఏ డాట్ వచ్చి ఏ సైజ్ పెట్టుకోవాలి అనేది. ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వెళ్ళి కటింగ్ వీడియో ఉంది, ప్లీజ్ చెక్ చేయండి. మనము కటింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ ఎంత పొడవు అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇప్పుడు మనము డాట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే, మనం ఇలా ఉన్న కొంచెం పల్సాగా ఉన్న క్లాత్ పైన అయితే డాట్ పెట్టేటప్పుడు మెయిన్ పీస్ అయితే జరుగుతుంది కదా, అందువల్ల ఇలా ఫస్ట్ డాట్ మార్క్ అయితే వేసుకుంటాం కదా, ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకోవడంతో మనకు క్లాత్ అయితే జరగదన్నమాట. అందువల్ల నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అయితే డాట్స్ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇలా డాట్స్ అయితే పట్టుకుంటాను అనమాట. మనకు ఎలాంటి రింకిల్స్ లాగా అయితే క్లాత్ రాదు, నీట్గా వస్తుంది డాట్ అయితే. ఫస్ట్ బాటమ్ సైడ్ ఉన్న డాట్ అయితే పట్టుకోవాలి అనమాట. ఇంకా అది వేసిన తర్వాత బటన్స్ దగ్గర ఉంటుంది కదా డాట్, ఇంకా అదైతే పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను డాట్ వేసిన తర్వాత మనము లోడింగ్ పద్ధతిలో అయితే పట్టి షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసి లోడింగ్ పద్ధతిలో అయితే అటాచ్ చేసేది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుంది, అందుకని నేను లోడింగ్ పద్ధతిలో పట్టీ పీస్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను సింపుల్గా. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదండి, లేని వాళ్ళకి లోడింగ్ పద్ధతిలో ఎలా వేసుకుంటే మనకు లోపల సైడు కచ్చా కనపడేదు, నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. నేను ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఫుల్ అయిపోతుందనేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా సేమ్ ఆ డాట్స్ ఎలా పట్టుకున్నామో స్టిచ్ వేసుకొని అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇలా స్టిచ్ వేసుకొని డాట్స్ అయితే పట్టుకోవాలన్నమాట.
ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ నాపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. బ్యాక్ పార్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ డాట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ లోడింగ్ పద్ధతిలో పట్టి షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అన్నమాట. ఇంకా కొంచెం మీకు ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి నేను మీకు అదే విధంగా చేస్తానన్నమాట వీడియో. ఇంకా మనం కటింగ్లో ఎలా అయితే డాట్స్ పెట్టుకుంటామో అదే విధంగానే ఇప్పుడు డాట్స్ అయితే పట్టుకోవాలి అనమాట. ఇంకా ఏమీ ఎక్కువ తక్కువ ఏది అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఇలా రెండు మనము లెవెల్గా పెట్టుకున్నప్పుడు మనకు బాటం పట్టి రెండు అలా లెవెల్గా ఉండాలి. మళ్ళీ వచ్చేసి ఇక్కడ బాటం సైడ్ చూసుకుంటే రెండు డాట్లు మనకు కాజా పట్టి వేసుకుంటాం కదా, అవి రెండు లెవెల్గా ఇలా ఉండాలన్నమాట. ఇలా చెక్ చేసుకొని ఒకసారి అయితే మీరు పెట్టుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.